నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. కష్టం రకరకాలుగా వస్తుంది. కష్టం లేని జీవితం అంటూ ఏది ఉండదు. రామచంద్రమూర్తికే వచ్చింది కష్టం. మనం ఎంత రాముడికి కృష్ణుడికే తప్పలేదు వాళ్ళు కదా. పడ్డ కష్టాలు మనం పడలేం, మనం వేరు కూడా చేయలేం. ఎగ్జాక్ట్లీ, మనం పడలేం కూడా. అసలు. ఊహిస్తే కూడా అయ్యో బాబోయ్ 11 నెలల పాటు శిశుపా వృక్షం కింద కూర్చుంది అమ్మవారు ఏకవస్త్రంలో అని అంటే అంతకు మించిన కష్టం Ultimate. ఉంటుందా? అసలు మనం ఆ. అసలు మనం వేరు చేయలేం, మన వల్ల కదా, కాదు. అందుకే కదా ఇతిహాసాలు చదువుకోమనేది బాబు. ఓసారి పోల్చుకుంటే పోల్చుకుంటే సీతమ్మ తల్లి పడిన కష్టం కంటేనా మన కష్టం అని ధైర్యం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో అయితే కొంతమంది అంటే చాలా సెన్సిటివ్ పర్సనాలిటీస్ ఉంటారు, రకరకాల వ్యక్తిత్వాలతో ఉంటారు. వద్దు ఇంకా ఈ లైఫ్ ని ఎండ్ చేసేద్దాం, ఇంకా చచ్చిపోవడమే శరణ్యం మనకి, ఇంకా అంతకుమించి ఎవ్వరు మనల్ని కాపాడు, అసలు దేవుడు కూడా లేడు అన్న థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళినప్పుడు అక్కడి దాకా వెళ్తారు. ఒక్కొక్కసారి ఆగుతారు, ప్రారంధం లేకపోతే రకరకాల కారణాలకి. అసలు అంత కష్టం ఉంది అన్నప్పుడు బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుందండి? అంటే దీనికి ప్రశస్తంగా ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద మంత్రాలు ఈవెందో చేతబడులు లాంటివి చేసినప్పుడు కూడా తిప్పి కొట్టేటువంటి మంత్రాలు ఏంటంటే మనకి పాశుపతం సహితంగా కొన్ని ఉన్నాయి. తర్వాత ఏంటంటే మీకు పారమార్థికంలో చేసుకోవచ్చు. అంటే నారాయణ కవచం అని ఉంది. మీరు మామూలుగా రెగ్యులర్గా విష్ణు సహస్రనామం చేస్తుంటారు, విష్ణు సహస్రనామం అంటే చాలా ఇష్టం కాబట్టి అవునండి. ఈ విష్ణు సంబంధంలో 3 మూల మంత్రాలు ఉంటాయి. అవేంటంటే షడక్షరి అంటారు. ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, అది షడక్షరి. అష్టాక్షరి అంటారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షరి. తర్వాత ద్వాదశాక్షరి ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షరి. ఈ 3 అక్షర మంత్రాలతో కూడా సంపుటీకరణ చేసి నారాయణ కవచం అనేది ఉంటుంది. విష్ణు సహస్రనామం కాకుండా నారాయణ కవచం అని ఉంటుంది. ఈ నారాయణ కవచం ఉపాసన కనుక 40 డేస్ మండల దీక్ష కనుక చేస్తే మీకు దాని ఎలా చెప్తారంటే ఈవెందో మీ మీద ఏదైనా చేతపడి లాంటివి అంటే బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసినప్పుడు కూడా ఒక కవచం లాగా మిమ్మల్ని కాపాడి వాళ్ళకే రిఫ్లెక్ట్ కొడుతుంది అని చెప్పేటువంటి పవర్ఫుల్ అనమాట. మీ నారాయణ కవచం అని మీరు బయట వింటూనే ఉంటాం. అవును, నారాయణ చాలా కవచం ప్లెజెంట్ గా ఉంటుంది. అయితే ఏంటి, ఇప్పుడు చేతబడి చేసినప్పుడు రకరకాల పరిస్థితులు ఉంటాయి కదా. అసలు ఆ వ్యక్తి దైవారాధన చెయ్యాలి అంటేనే విముఖంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అసలు దేవుడి దగ్గరకు వెళ్లకుండా కొంతమందిని చూస్తుంటే అప్పటిదాకా అద్భుతంగా దైవారాధన చేసుకున్న వాళ్ళు ఆగిపోతారు, అసలు వెళ్ళరు, గుళ్ళకి వెళ్ళరు, దేవుడు మందిరంలోకి వెళ్ళరు. లేదా ఇంకొక మాట నేను విన్నాను, ఈ చేతబడులు చేసేటప్పుడు బంధనాలు వేస్తారు ఈశ్వరుడికి కూడా. అంటే వాళ్ళ ఆరాధన, వాళ్ళ దేవీ దేవతలు వాళ్ళ ఇంట్లో కావచ్చు, అక్కడ బంధనం వేస్తే ఆ శక్తి మనకు రాకుండా ఉండడం కోసం. మరి ఎట్లా అండి, దీన్ని ఎట్లా మ్యాచ్ చేసుకోవచ్చు? ఇది చాలా పర్ఫెక్ట్ పనిచేస్తుంది నారాయణ కవచం అనేది. ఇవేంటంటే శక్తికి బంధనాలు ఏంటంటే అక్కడ భగవతత్వానికి వాళ్ళు ఏం చేయలేరు. వీళ్ళు ఏంటంటే మైండ్ని డిస్టర్బ్ చేసి నెగిటివ్ థాట్స్ని వేవ్స్ లెంగ్త్ పంపిస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే మీకు ఏదో చెప్తా ఉన్నాడు అంటే 10 మంది దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వాళ్ళ మధ్యలో గనక మీరు ఆ రూమ్లో నివసా ఉంటామో లేకపోతే ఆ క్లాస్ రూమ్లో ఉంటాం, ఆఫీస్లో ఉంటాం, చుట్టూ 10 మంది ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆ ఎన్విరాన్మెంట్ కూర్చున్నప్పుడు మీకు రోజు వచ్చే థాట్స్ కంటే నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అట్లాగే అట్లా ఉండిపోతుంది. అలా ఉండిపోతుంది. ఏంటంటే ఈ థాట్స్ అనేవి ఏంటంటే వదనలుగా మొత్తం మాయా ఇవన్నీ క్లీనర్ ఫోటోగ్రఫీ ఆ రేంజ్కి వెళితే ఏంటంటే అర్థమవుతుందంటే యోగిక్ దాంట్లో ఈ వేవ్స్ అనేవి ఆలోచనలు అలా పాస్ అవుతూ ఉంటాయి. ఈ బయట నుంచి లోపలికి వస్తే లోపల నుంచి బయటకు వెళ్తుంటాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో మనుషుల మధ్య అంటే 100 మంది మన మధ్యలో ఒక గదిలో కిక్కిరిసి ఒక 20 మంది ఉన్నప్పుడు ఆ 20 మంది వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుందో ఆ రిలేటెడ్ ఒకళ్ళలోంచి ఒకళ్ళకి ఆ థాట్స్ మూవ్ అవుతుంటాయి. అందుకే సత్సంగత్వం చెయ్యాలి ప్రయత్నపూర్వకంగా. చెప్పేది ఏంటంటే తిరగకూడదు. ఖచ్చితంగా ఏంటంటే మీకు తెలియకుండా మీరు అబ్జర్వ్ చేయండి. నెగిటివ్ థాట్ రీడింగ్ ఉన్న వాళ్ళని అనెథికల్ పీపుల్ మధ్యలో కనుక ఉంటే మీకు అన్నెసరీ థాట్స్, అన్నెసరీ ఆలోచనలు, అన్నెసరీ భావాలు ఎందుకు కలుగుతుంటాయి అంటే జస్ట్ ఏంటంటే థాట్ ఒక మైండ్ నుంచి ఇంకో మైండ్కి మూవ్ అవుతుంటుంది.
అందువల్ల ఏంటంటే ఈ థాట్ ప్రాసెస్ ఏం చేస్తారంటే మన థాట్ ప్రాసెస్ ని బ్లాక్ చేస్తారు వాళ్ళు. అమ్మవారినో స్వామివారినో బ్లాక్ చేయలేరు. ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మనం వెళ్ళాం స్వామి దగ్గర. ఎందుకో మనకి రెగ్యులర్ గా 30 సంవత్సరాలు చేసిన భార్య ఏంటి ఈవిడ నా మాట వింటలేదు, నన్ను కేర్ చేయట్లేదు, లేకపోతే 20 సంవత్సరాలు కాపురం చేసిన భర్త కూడా ఈయనేంటి, ఈయనకి ఆయన గురించి నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి మనకి. అలాగే మనం చేసే జపధ్యానాల మీద నేను ఏం చేశాను, నాకేం చేశాడు భగవంతుడు, ఏంటి ఇలా జరుగుతోంది అని అంటే మనకి అన్ని ఇచ్చినటువంటి భగవంతుడి మీద థాట్ ప్రాసెస్ లో నెగిటివ్ థింకింగ్ వస్తుంది. అంతే తప్పితే కట్టడం అనేది మన ఆలోచనని, హ్యూమన్ బీయింగ్ యొక్క ఆలోచనని కట్టడం తప్పితే భగవత్ శక్తిని కాదు అక్కడ. మరి అలా కట్టినప్పుడు ఎలా వెళ్ళగలం మనం? అది ఎలా వెళ్ళాలంటే మన గ్రహ జపాలకి కనుక నేను చెప్తున్నాను సార్, ఆ గ్రహ జపాలు, హోమాలు, ఉంగరాలు పెట్టుకోవడం అవి కాదు. కానీ మన కరెక్ట్ గా గ్రహం ఏదైతే కీడు చేస్తుందో దానికి ఫిజికల్ గా మనం భౌతికంగా వ్యతిరేకంగా ఎలా వెళ్తామంటామో, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు దీక్షగా పర్ఫెక్ట్ గా ఎలా చేయాలనుకుంటామో అలా మన నిత్యానుష్ఠానం అని అంటే అది జరిగినా జరగకపోయినా, మంచైనా చెడైనా, ఆఫీస్లో ఉన్నా, నేను ట్రైన్లో నిన్న వస్తున్నాను, ట్రైన్లో వస్తూ ఆ టైం కరెక్ట్గా కాళ్ళు చేతులు కడుక్కున్నాను, ట్రైన్లో కూర్చొని జపం చేసుకున్నాం. అలా ఖచ్చితంగా నిక్కచ్చిగా వెళ్తూ ఉంటే ఆయన సపోర్ట్ చేయడానికి వీలవుతుంది. అంటే మనకి సపోర్ట్ చేసేటువంటి భర్త, మనకి సపోర్ట్ చేసేటువంటి అన్నయ్యో, మనకి సపోర్ట్ చేసేటువంటి పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి మన చెయ్యి అందిస్తూ ఉంటే వాళ్ళు మన బయటికి లావుతారు. అర్థమైందా? ఇలాగే ఈశ్వర విషయంలో కూడా ఏంటంటే మనం అది మానకుండా చేసుకోవటం. మనకి వెంటనే థాట్ రాగానే ఇదేంటి ఇలా వస్తున్నాయి వేవ్స్ అని ఆయనకి చెప్పుకోవాలి. మీరు 10 మందితో చెప్తే వచ్చే ఆలోచన రెస్పాన్స్ వేరు. నాకేంటో స్వామి ఈ రోజు అంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చివి వస్తున్నాయి, ఎందుకో నాకు అన్ని నెగిటివ్ కలుగుతున్నాయి, నా కుటుంబ సభ్యుల మీద, నా వాళ్ళ మీద, నా అనుకున్న వాళ్ళ మీద ఎందుకో నెగిటివ్ కలుగుతున్నాయి, ఏం చేద్దామని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుందంటే బాధ గనక ఎవరికైనా చెప్పుకుంటే పోయినట్టుగా ఒక దుఃఖం లాగా వస్తుంది. సో ఇది నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి అంటే చెప్పండి. అది దుఃఖం లాగా వచ్చి అది క్లియర్ అవుతుంది. ఎప్పుడైతే ఆర్తితో భగవంతుడిని పిలిస్తే, మనం ఎలుగెత్తి పిలిస్తే భగవంతుడు పరిగెత్తుకు వస్తాడు. అది మనం ఇది చేతబడులు చేసిన వాళ్ళ విషయంలో అయితే నేను అడిగేది ఇంకోటి ఏంటంటే, రకరకాల కష్టాలు కూడా ఉంటాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు భరించలేకపోతున్నాము, లేకపోతే ఇంట్లో అత్తమామలు పెట్టే టార్చర్ భరించలేమని కోడళ్ళు టార్చర్లు భరించలేమని అత్తమామలు, కొన్ని విపరీతమైన పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుంటాము అనే పరిస్థితికి వెళ్ళిపోతారు. మరి అట్లాంటి కష్టం నుంచి కూడా నారాయణ కవచమే ఆన్సర్ అని అంటున్నారా? నారాయణ కవచం ఉపయోగపడుతుంది. సంకష్ట హోమం గానీ అది కానీ చతుర్థి చేస్తే కూడా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే మీకు ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే వచ్చిన తర్వాత మీకు అర్థమైనాయి. మీకు సాముద్రిక శాస్త్రంలో, హస సాముద్రికంలో మీకు ఇక్కడ నుంచి లైఫ్ లైన్ ఇక్కడ దాకా వస్తుంది. అంటే లైఫ్ లైన్ అంటే ఇప్పుడు మీకు ఈ చూపుడు వేలికి బొట్టన వేలికి మధ్యలో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ కింద కంకణ రేఖల దాకా వచ్చిందని లైఫ్ లైన్ అంటారు. ఆ లైఫ్ లైన్ లో కనుక మీకు లైన్ వస్తూ మధ్యలో ఒక బోర్డు మీద గీత గీసేదానికి డస్టర్తో చెరిపేస్తాం అనుకోండి, రబ్బర్తో చెరిపేసాం అనుకోండి, పెన్సిల్తో రాసి, అలా గ్యాప్ ఎలా వస్తుందో అలా గ్యాప్ వచ్చేసి అంటే లైఫ్ లైన్లో గ్యాప్ వచ్చేయటం కానీ వస్తే ఏంటంటే వాళ్ళకి ఆ పీరియడ్లో అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 12 భాగాలు చేసుకుంటూ వస్తే 120 ఏళ్ళ అది అవి చేసుకుని ఆ 120 ఏళ్లలో ఏ 10 ఏళ్లలో గ్యాప్ వచ్చని చూసి ఆ టైంలో వాళ్ళకి థ్రెట్ అంటే బయట వాడి దగ్గర నుంచి లైఫ్ థ్రెట్ చేసేటువంటి ఇది స్టార్ట్ అవుతుంది. లేదా వీళ్ళకి మనసులో నాకెందుకో జీవితం విరమిద్దాం, ఆత్మహత్య చేసుకుందాం అనే టెండెన్సీ ఖచ్చితంగా ఆ పీరియడ్ లో వస్తుంది. అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? దానికి ఏంటంటే దీంట్లో మనకి పక్కన సపోర్టింగ్ లైన్ ఒకటి ఫామ్ అవుతుంది. అంటే లైఫ్ లైన్ కింద ఇంకో లైన్ స్టార్ట్ అవుతుంది. పక్కన ఇంకో లైన్ కనుక ఎవరికైనా స్టార్ట్ అయితే వాళ్ళు సేవ్ అవుతారు అని అర్థం. ఆ సేవ్ అవడానికి మనం ఏంటంటే ఇది ట్రైన్ ఒక 2 గంటలు లేట్గా వస్తుందని మీకు వాట్సాప్లో చూసుకున్నారనుకోండి, మీరు దానికి కంఫర్టబుల్గా వెళ్తారు. అలాగే రైన్ వస్తుందని చెప్పారనుకోండి, దానికి కావాల్సినటువంటి బట్టలుగా ఉతుక్కోకపోవటమో, లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకెళ్ళటమో, లేకపోతే కాషన్స్ తీసుకుంటారు. అలా మీకు ఇండికేషన్ లాగా ఉపయోగపడుతుంది. మీరు చెప్పేది ఏంటంటే కష్టాలు వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పారు. అసలు కష్టాలు వస్తాయి రావో ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. మీకు సూసైడల్ టెండెన్సీ అనేది క్లియర్ గా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఆరాధన చేసుకోవడం చేయాలి. ఇంకోటి ఏంటంటే మనకి సైకలాజికల్ గా వాళ్ళని కేర్ చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులకు కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ, భర్తకు కానీ, లేకపోతే భార్యకు కానీ, వాళ్ళ పిల్లలకి కానీ, ఇలా ఈయన జాతకంలో ఈవిడ జాతకంలో ఇలా ఉంది కాబట్టి దానికి ప్రాపర్ కేర్ తీసుకోవడం అంటే వాళ్ళు అటెంప్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా రెస్క్యూ చేయడానికి వీలవుతుంది.
అంటే కరెక్ట్ కరెక్ట్ రెడీగా వాళ్ళు ఉంటుంది అటెంప్ట్ brain. చేసిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో పావు గంటలో చేస్తే వాళ్ళకి పెయిన్ తక్కువ ఉంటుంది. ఉమ్, మీరు 2 hours తర్వాత చూసారనుకోండి, ఉమ్. తెలీదు అది కదా అది పరిస్థితి ఎలా ఉంటుంది. సఫర్ అవ్వటానికి కోలుకోవటానికి చాలా లోపలంతా పాయిజనస్ అయిపోవటమో, లేకపోతే బాగా సఫర్ అయిపోవటమో, లేకపోతే బ్లడ్ ఎక్కువ రకరకాలు లాస్ అయిపోవడం, ఉంటాయి. రకరకాలు ఉంటాయి. Yeah. సో మీరు అది ఇండికేట్ చేసి పక్క వాళ్ళకి ఇండికేట్ చేసి మీరు జాగ్రత్తగా చూసుకోండి Right. అని చెప్తారనమాట. Right. ఈ So- రెండు ఒకటైనా ముందు ఇండికేట్ చేసుకోవడానికి జాతకం ఉపయోగపడుతుంది. Mm. వచ్చినప్పుడు మాత్రం ఇవి చేసుకుంటే ఖచ్చితంగా రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. చాలా నమస్తే. సంతోషం.